కాలం. జై శ్రీ నవోదయ నవయోజన కళా నాట్య మండలి వారికి వందే వందే కళామ తల్లి, వందే వందే కళామ తల్లి, వందే వందే కళామ తల్లి. వందే మణిమయ కసిత విభూషిత మకుట విరాజిత ప్రభాసిని, వందే మధుర మనోహర మనస భాషిత విలాసిని. వందే మణిమయ కసిత విభూషిత మకుట విరాజిత ప్రభాసిని, వందే మధుర మనోహర మనస భాషిత విలాసిని. వందే జననీ వరా ప్రసాది, వందే జననీ వరా ప్రసాది, వందే వందే కళామ తల్లి. కవి కుమారుల కృతుల శృతులలో కావ్యగానమున కమ్మని గీతిలో, కవి కుమారుల కృతుల శృతులలో కావ్యగానమున కమ్మని చిత్రకారుల కుంచవయ్యలో నిలచిపోదువమ్మా, చిరస్థాయిగా నిలచిపోదువమ్మా, నిలచిపోదువమ్మా, చిరస్థాయిగా నిలచిపోదువమ్మా. వందే 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 శ్రీ నవోదయ నవయోజన కళా నాట్య మండలి వారికి చిన్న ఎవరు? నీ కథానాయకుడిని. లేదు, భ్రమపడ్డాను. దేని మీద? అదిగో అలా చూడు, ఆ కొమ్మ పైన ఉన్న ఆ 9 జంటను చూసి అలా మనం కూడా ఎప్పుడు ఎవరికి భయపడకుండా ప్రేమ కొమ్మదలాగా విహరిద్దామా అని. నాకేం అభ్యంతరం లేదు. దేనికి? చెప్పు విజయ్, చెలిపిగా మాట్లాడతావు. నేనేమన్నానా? మనం కూడా వాటిలాగా అది చేసుకుందామా? అది అంటే అదే లవ్. అయితే నేను రెడీ. ఐ లవ్ యూ విజయ్. ఐ లవ్ యూ సో మచ్ శాంతి. ఏంటి విజయ్ అలానే కొత్తగా చూస్తున్నావు? ఏమి లేదు శాంతి, నీకు నాకు గల వ్యత్యాసాన్ని చూస్తున్నాను, నీలో ఉన్న అమాయకత్వాన్ని చూస్తున్నాను. విజయ్ అవును శాంతి, ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ శ్రీ శ్రీనివాస్ వర్మ గారి
పెద్దల ముద్దుల కుమార్తె, పట్టు పరుపులపై హాయిగా ప్రవలించే కోటీశ్వరాలు, పవన్ ఇండస్ట్రియల్స్ ప్లాంట్ అధికారిని, ఇలా ఒక నిరుపేద వద్ద మామూలు స్త్రీలా ఎలా అని. విజయ్, శాంతి, నేను మీ ఫ్యాక్టరీలో చిరుద్యోగిని. నీ కోసం, నా కోసం నీకున్న సుఖాలన్నీ వదులుకున్నావు. విజయ్, సుఖం నాకున్న డబ్బులో లేదు, నీ దగ్గర ఉంది. నీ చల్లని చూపులో ఉంది. నువ్వు అన్నట్టు పేరుకు మేము కోటేశ్వర్లమే అయినా కారు ప్రమాదంలో మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ ఇంటికి పెద్దదాన్నైన నా మీద ఈ బరువు బాధ్యతలు పడ్డాయన్నమాట నిజం. కానీ ఇవన్నీ ఎవరున్నారన్న ధైర్యంతో చేస్తున్నానో తెలుసా? నువ్వు, కేవలం నువ్వున్నావన్న ధైర్యంతోనే ఇలా బ్రతుకుతున్నాను విజయ్. శాంతి, నిన్ను మొదట్లో వ్యతిరేకించిన నీ మనసు తెలుసుకున్నాక నీకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నాను. విజయ్, కొంతమంది మా ఆస్తి కాజేయాలని గుంట నక్కల్లా కాచుకొని కూర్చున్నారు. త్వరగా మనం వాళ్ళ వల్ల నుంచి బయటపడాలి. చెప్పు విజయ్, ఇంకెంతకాలం ఇలా మనం చాటుమాటుగా కలుసుకోవడం? మనం త్వరగా పెళ్లి చేసుకుందాం. దేనికైనా టైం రావాలి శాంతి. నేనున్నంత వరకు నీకు ఎలాంటి భయం వద్దు. వాళ్ళ ఆటలు నేను కట్టిస్తానుగా. ఇంతకీ నీతో ఒక విషయం మాట్లాడని నేను ఇక్కడికి రమ్మన్నాను. చెప్పండి విజయ్, ఏంటి? ఇది నేను కార్మిక నాయకుడిగా చెప్తున్న మాటలు. చెప్పండి విజయ్ గారు. 2 నెలలుగా మీ యాజమాన్యం మా కార్మికులకు బకాయి చెల్లించడం లేదు. ఖాళీలో కుళాయిలకు నీళ్ళు వదలటం లేదు, కడుపుకు తిండేటు పెట్టడం లేదు. కనీసం ఆ నీళ్ళైనా వదలండి, లేదంటే సమ్మె. కార్మికుల కనీస కోరికలు తీర్చుకునే పదునైన ఆయుధం సమ్మె కాదని మీ యాజమాన్యం పాకీజూలం చూపించారో అక్కడ ఆమర నిరాహార దీక్ష. ఒక్కొక్క కన్ని చుక్కలు జారి మీ విజయ్, ఇంత ఆవేశం అయితే ఎలా? ఒకసారి నా మాట కూడా కాస్త విను. ఇది ఆవేశం కాదు శాంతి, ఆకలి కేకల ఆర్తనాదం. విజయ్, ఇది ఫ్యాక్టరీ కాదు. అయినా ఇప్పుడు నేనున్నది యజమానురాలి హోదాలో కాదు, నా కాబోయే భర్త దగ్గర ఆశయాలకి ఊపిరిపోసే ఇల్లాలి స్థానంలో ఉన్నాను. ఏం చేయను శాంతి, కాళ్ళలో అడుగు పెట్టగానే వాళ్ళ కన్నీళ్ళే నా కళ్ళ ముందర కనిపిస్తున్నాయి. పాలు లేక అల్లాడే పసిపిల్లలు, పాలు రాక ఒంట్లో శక్తి లేక తలడిలే తల్లులు, కడుపులో కాళ్ళు పెట్టుకుని బ్రతుకుతున్న తండ్రులు, వాళ్ళని చూసి నా గుండె బరువెక్కింది శాంతి. అందుకే ఇలా. సారీ విజయ్, నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడే వెళ్ళి వాళ్ళకి అందాల్సిన డబ్బులు మొత్తం వాళ్ళకి అందేటట్టు చేస్తాను. మర్చాను, ఇదంతా ఆ జేడీ కుట్రై ఉంటుందని నా అనుమానం. జేడీ అంటే మీ బావ భగవాన్ కదూ? వాని బావ అండం కన్నా నాకు పాము అండం అన్ని విధాలుగా మంచిది. ఏమిటి శాంతి? అవును విజయ్, సందు దొరికితే చాలు నన్ను పెళ్లి చేసుకోమని ఒకటే విసిగిస్తున్నాడు. పేరుకి బాబాయ్ అయిన పరమ దుర్మార్గుడు ఆ భగవాన్. ఇప్పుడు మన ఇద్దరి విషయం తెలిస్తే నన్ను చంపడానికి కూడా వెనుకాడని పరమ దుర్మార్గుడు ఆ భగవాన్. శాంతి, వాడే కనుక అంత పని చేస్తే వాడి బాడీతో కబాడీ వాడి కుసాలు కదిలేలా చేస్తాను. వాడి సంగతి నేను చూసుకుంటాను. అలాగే తొందరలో మన పెళ్లి ఏర్పాట్లు చేస్తాను. విజయ్, ఇంతకీ ఈ విషయం మీ చెల్లికి రాధకు తెలియజేసావా? దానికి మొదటి నుంచి మన విషయం తెలుసు. ఇక అనుమానం ఉందల్లా మా భగవాన్ ఒక్కడికే. భగవాన్ 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 ఎవడా భగవాన్? వాడేమైనా భగవంతుడా? ఆఫ్టర్ ఆల్ మీ ఫ్యాక్టరీలో జాయింట్ డైరెక్టర్, మీ అమ్మకు తమ్ముడు. చూడు శాంతి, మరొక్క మారు వాడి పేరు నా దగ్గర ప్రస్తావన తేకు. వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి మన పెళ్లి విషయం మీ చెల్లికి తెలియచేయి. అలాగే విజయ్, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త త్వరగా తీసుకో. నా నిర్ణయానికి తీరులేదు. ఎన్ని అవంతరాలు ఎదురైనా మన పెళ్లి జరుగు తీరుతుంది. చాలు విజయ్, చాలు. ఈ ఒక్క మాటతో నేను ఇక ప్రశాంతంగా బ్రతుకుతాను. నువ్వు మాత్రం జాగ్రత్త శాంతి. అలాగే విజయ్, మరిక నేను వెళ్ళిరానా? అప్పుడేనా?
ముద్దొచ్చిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలినా ఊరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక ఆడగుండెల్లో అలసడి ఆలకిస్తున్నా ఏమి కావాలో వివరించవా విసవిసలాడే వెలిగల్లో ఊపిరాడదే సరిగా సలసలలాడే సరసంలో నన్ను దించక ఊరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక సలసల సల సరసానికి నువ్వు రావే రావే సలసల సల సరసానికి నువ్వు రావే రావే చేతబడి చేసి చిలిపిగా చిందులేస్తావా బయట ఎగరేసే పరుగా బాబా అడుగుల ఊగే జడగంట తిప్పుకోక నీ వెనుక ఎగబడి రాగే చెలిమంట ఎంత చెప్పినా వినక ఊరెత్తేసలగేరా గమనిస్తున్నా కళ్ళారా క్షమించిందమ్మో నీ అమ్మాను కిన్నెరా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలేనా ఊరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక తొలినాటి రాత్రి కలిపేరిపోయి వేళ తొలిలోన
అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఈ భగవాన్ని ఎదిరించగల శక్తి దమ్ము ఈ సకల చలాచల భూమండలాలలోనే ఎవరికీ లేదు. ఈ ధారావలయంలోని సకల సంపదనన్నిటినీ నేనే కొల్లగొట్టి అందిన అందాల భామలందరినీ నా కౌగిల్లో బిగించి మరు మల్లెలు నలిపినట్లు నలిపి నేనే స్వర్గ సుఖాలను కొల్లగొట్టదా. ఈ భగవాన్ అంటే నిప్పు కనకం, దాన్ని దహించే శక్తి ఈ భూమండలాలలోనే ఎవరికీ లేదు. కాలకోట విషయాన్ని మింగినవాడు కాలరుద్రుడైతే కషాయతనాన్ని ఆరవతనంగా చేసుకొని ఎన్నో మారణ హోమాలు సృష్టించిన ఈ భగవాన్ పేరు చెబితే ఈ ప్రభుత్వాలు సైతం గజగజలాడతాయి, కన్నె పిల్లలు సైతం కలవరి పడిపోతారు. ఈ మహా సామ్రాజ్యంలో ఏక వీర చక్రవర్తిగా ఏలుతున్న ఈ భగవాన్ పేరు వింటే ఆ పోలీసులు సైతం పరుగులు పెడతారు. అలాంటి ఆ భీకర భయంకర చక్రవర్తి ఈ భగవాన్. Shaka
శూరాది శూరనే ధీరాది ధీరనే రక్షాది రక్షనే శౌర్యాది శౌర్యనే దేవాది దేవానే రౌద్రాది రౌద్రనే రాజాది రాజానే జై యా యా యా. గుడ్ మార్నింగ్ భగవాన్. వెరీ గుడ్ మార్నింగ్ ధర్మతేజ. కమాన్. నువ్వు చెప్పినట్టు ఆ కోబ్రా గ్యాంగ్ నుండి మన సరుకులు రాబట్టాను. కానీ ఏమైంది ధర్మతేజ? ఆ సిబిఐ ఆఫీసర్ మన మీద రైడ్ చేశాడు. వాళ్ళ మట్టుబట్టి కొందరు ఇబ్బంది పెట్టి ఆ సరుకును ఛేదించాను. కానీ నాకెందుకో అనుమానంగా ఉంది. ఈ యావత్ భారతదేశంలో అండర్ గ్రౌండ్ మాఫియా లీడర్లు ప్రొఫెషనల్ కిల్లర్ ఈ భగవాన్ పేరు విని కొందరు ప్రభుత్వాధికారులు తమ తమ ఉద్యోగాలకే రాజీనామాలు చేసిన సంఘటనలు కోకొల్లాలు. ఈ భగవాన్ పేరు చెబితే పాలు త్రాగే పసిపిల్లలు మొదలుకొని పళ్ళు ఊడిన ముసలి వాళ్ళు కూడా అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతారు. అలాంటి ఆఫ్టర్ ఆ సిబిఐ ఏజెంట్ ఆ గోపీనాథ్ గారి వలన మనకి ఎలాంటి ప్రమాదమే లేదు. ఒకవేళ వాడు మూర్ఖంగా మనల్ని ఎదుర్కొంటే జిన్నా టవర్ సెంటర్ లో వాడు మర్డర్ అయిపోతాడు. భగవాన్ ఈ భగవాన్ పేరు చెబితే ఆ భగవంతుడే భయపడతాడు. అలాంటిది ఆఫ్టర్ ఒక సిబిఐ ఏజెంట్ ఆ గోపీనాథ్ గారి వల్ల మనకి ప్రమాదం ఏమీ లేదు. ఒకవేళ వాడు నువ్వు వెళ్ళి మాట్లాడు, మన మాట వింటే ఓకే, లేదంటే ఆ గోపీనాథ్ గారు ఎక్కడున్నా సరే ఆఖరికి ఆ సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా ఆన్ని వదిలే ప్రసక్తే లేదు. భగవాన్ భగవాన్ మనం ఎన్నో నేరాలు ఘోరాలు చేశాం. కానీ నీకు సంబంధించినటువంటి ఆ ఎస్టేట్ విషయం కూడా తెలుసుకుంటే. ధర్మతేజ, అవును, మేము ఆయన కార్ యాక్సిడెంట్ చేసి పంపించాం. అది యాక్సిడెంట్ గా మీ వాళ్ళని కార్మిక నాయకులను నమ్మించాం. ఇప్పుడు మన టార్గెట్ మీ మరదళ్ళు శాంతి రాధా. వాళ్ళని కూడా పైకి పంపించేస్తే ఆ ఆస్తికి ఏకైక వారసుడిగా నువ్వే రావచ్చు. అలా చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాడిని. కానీ ఆస్తితో పాటు దాని అందాన్ని కూడా అనుభవించాలని ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాను. అంటే శాంతిని పెళ్లి చేసుకుందామనా? అవును. రాధా, మరి రాధా అది అమెరికాలో చదువుకుంటుంది. దానికి అవేం పడవు. దానికి పాటలు, డ్యాన్సులు, కవిత్వాల పిచ్చి. దాన్ని చేసుకొని దీన్ని ఉంచుకున్నాననుకో, మనీ మజా రెండూ నాకే దక్కుతాయి. భగవాన్ నీ ఆలోచన అద్భుతం. కానీ శాంతి పెళ్లికి ఒప్పుకోపోతే? అది ఒప్పుకోకపోతే జీవితం నుంచి తప్పుకుంటుంది. భగవాన్ మనం ఎన్నో నేరాలు ఘోరాలు అడ్డు వచ్చిన అడ్డంగా నరికేశాం. కానీ నీకు సంబంధించినటువంటి ఆ స్టేట్ విషయం కూడా. ధర్మతేజ, ఈ భగవాన్ అనుకున్నది అనుకున్నట్లు జరగాలి. లేదంటే ఎవరైనా సరే చాలా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారు. భగవాన్ నీకు చూడటం మరిచాను. ఆ ఫ్యాక్టరీ వర్కర్స్ సమ్మె మొదలు పెట్టారు. సమ్మె చేస్తున్నారా? ఎందుకు? అవును, 2 నెలలుగా జీతాలు ఇవ్వనందుకు. ఏడ్చారు యాదవులు. ఆకలయ్యేంత వరకు కేకలు వేస్తారు. కేకలేసి కాలబేరానికి వస్తారు. పాపం ఎన్ని రోజులు చేస్తారో చూద్దాం. కడుపు మారితే కానీ కాళ్ళు పట్టుకోరు.
భగవాన్ మన వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకోకపోతే ఆ కార్మిక నాయకుడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడంట. ధర్మతేజ, వాళ్ళకి అవకాశం ఏమి ఇవ్వం. మనమే ఫ్యాక్టరీని మూసివేస్తున్నాం, లాకౌట్ ప్రకటిస్తున్నాం. ఫ్యాక్టరీ నష్టాల్లో ఉన్నందువల్ల మేమే ఫ్యాక్టరీని మూసివేస్తున్నామని పోయి చెప్పు. అది చెప్పాల్సింది శాంతిగా. శాంతి దానికి కాబోయేవాడిగా ఈ ఫ్యాక్టరీకి జాయింట్ డైరెక్టర్ గా చెప్తున్నా. భగవాన్ ఆ కార్మిక నాయకుడు విజయ్. విజయ్ 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 అతివీర పరాక్రమవంతులని ఎందరో గొప్పలు చెప్పుకున్న వారంతా ఈ భగవాన్ దాటికి తట్టుకోలేక పరాయి రాష్ట్రాలకు పారిపోయారు. ఈ రణరంగంలో కాలు పెట్టిన తర్వాత శత్రు వినాశనమే చేయటం కానీ వీళ్ళకి తగ్గే ప్రసక్తే లేదు. ధర్మ ఇదే 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 ఈ భగవాన్ తెలుసుకున్న విద్య. ధర్మతేజ, ఎదురు దెబ్బ తగిలే వరకు ఎందుకు పనికిరాని యాప్రాసి నాయాలందరూ హీరోల్లో ఫీల్ అవుతారు. కానీ నేను ఎక్కడికి రావాలన్నా ఆ రాక్షస మందిరంలోకైనా రాజులా రాగలను. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక కార్మిక నాయకుడు. ధర్మతేజ, రేపే వాడిని కలుస్తున్నాం. పదా. ఎల్లో రాసు బాని వస్తున్నా నీకేసి నాలో అందాలన్నీ అందిస్తా పోగేసి ఎల్లో రాసు బాని వస్తున్నా నీకేసి నాలో అందాలన్నీ అందిస్తా పోగేసి నన్నే పడగొట్టేలా నీ పవరే నచ్చింది మూడే చెడగొట్టేలా నీ పగరే గిచ్చింది కనుకే మెరుపై బలవేసా నీ మీద తూకే తుడుకై ఒళ్ళో పడిపోరాదా నా నాన్న షా నీకి ఓటేసుకున్నా పట్టేసుకోనా ఒట్టేసుకున్నా కట్టేసుకోనా నీ లోకాన్ని ఏలుతుంది నువ్వైనా నీతోనే పందమేసుకోనా వీటాడి లేడికోననే కానా సింహాన్ని లంగ తీసుకోనా లెఫ్ట్ రైట్ నీపై నా సొగసే గురి పెడతా రైట్ రంగు నీకు నా వయసే బలి పెడతా మనసే వెతికే మగవాడివి నువ్వేగా కసితో తగిలే నవనాగిని నేనేగా నా నాన్న షా నీకి ఓటేసుకున్నా పట్టేసుకోనా ఒట్టేసుకున్నా కట్టేసుకోనా
హాయ్ విజయ్. శాంతి, నువ్వేంటి ఇక్కడ? రాకూడదా? అలా అని కాదు. మరి విజయ్, మన ఇద్దరం కలిసి కాపురం చేసే నా ఇల్లు షిరే కదా. దాని గురించి ఆలోచిస్తున్నాను. దేనికి? ఇప్పటి వరకు కారులో తిరిగిన నువ్వు రేపటి నుంచి ఏముంది, రేపటి నుంచి కాలినడకని తిరుగుతాను. శాంతి, అవును విజయ్, నువ్వు చెప్పినట్లుగాని ఈ ఫ్యాక్టరీ మొత్తాన్ని కార్మికుల పరం చేశాను. మిగతా ఆస్తి సగం మా చెల్లెల పేరు మీద, మిగతాది అనాథ శరణాలయానికి రాసి ఇచ్చేశాను. మరి నీకు? నా ఆస్తి నువ్వు కొన్ని వేల కోట్లు పెట్టి కొన్నా దొరకని నీ మంచి హృదయమే నాకు తరగని ఆస్తి విజయ్. కష్టరీతిలోనైనా నా జీవితాన్ని సుఖతర్యం చేసుకుంటాను. నీ కట్టుబాట్లకి కట్టుబడి నీ మనిషిని విజయ్. శాంతి, డబ్బుందని గర్వపడే నీ నిడంబరానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కుల మతాలకు అతిథిగా వ్యవహరించే నీ మేధస్సుకి నేను ఏమి రుణం తీసుకోగలను శాంతి? కులం మతం అని మన ప్రేమకు అడ్డుగోడలు కాకూడదు విజయ్. దాన్ని నేను ఎప్పుడూ లెక్క చేయను. అది కేవలం మనుషుల అవసరం కోసం ఉంచుకున్న ఆగడం. విజయ్, మనదంతా మన ప్రేమకి కులం మతం లేదు. మనదంతా ఒకటే కులం, మానవ కులం. మనదంతా ఒకటే మతం, అభిమతం. శాంతి, నా జీవితానికి ఇంతకంటే కావాల్సిందే ఉంది శాంతి. రేపే వెళ్ళి మన పెళ్లి ఏర్పాట్లు చేస్తాను. మీ వాళ్ళు ఎటూ రారు, నా వాళ్ళు అటు నాకు ఎవరూ లేరు. విజయ్, అవును శాంతి, నా ఏ ఊరో తెలియని చిన్న వయసులోనే నేను, మా తమ్ముడు, మా అమ్మ పుష్కరాల కోసం రాజమండ్రి వెళ్ళాము. పుష్కరం స్నానం కోసం దిగిన మా అమ్మ తమ్ముడు గోదావరిలో కొట్టుకుపోయారు. దిక్కుతోచగా ఏడుస్తున్న నన్ను రామయ్య తాత ఇంతటి వాణి చేశాడు శాంతి. ఏటా నవంబర్ 20వ తారీఖున వెళ్ళి తరపున వదిలి రావటమే తప్ప అసలు వాళ్ళు బతికున్నారో లేదో కూడా తెలియదు. విజయ్, అవును శాంతి, ఎవరి లేని అనాథ నన్ను రామయ్య తాత చేరదీసి ఇంతటి వాణి చేశారు. తల్లి ప్రేమ కరువైన నాకు నీ పరిచయం ఒక కొత్త ఊరట కలిగించింది. నా ఈ పల్లె ఇంతటి వాణి చేసింది. ఈ పల్లె మనకు పెళ్లి పందిరి, ఈ ప్రజలే మనకు పెళ్లి పెద్దలు. అలాగే విజయ్, నీ ఇష్టమే నా ఇష్టం. శాంతి, ఇది మల్లెల మాసం, For the first time, he's into mass crime. బాబు నువ్వు చెప్పు ఏంటి? అన్ని కొట్టమని డబ్బు నువ్వు కొట్టరా? మూన్ వాకర్ పిల్ల నీ నడక చూస్తే మూన్ వాకర్. ఎర్త్క్వేక్ పిల్ల నీ తాకుతుంటే ఎర్త్క్వేక్. నీ లిప్పులోన ఉంది కప్పు కేక్, మాటలోన ఉంది ఒక షేక్, సోకులోన ఉంది కొత్త స్టాక్. నువ్వు హాట్ తిన్న పూత రేకు, ముట్టుకుంటే జారే తామరాకు, మనసు నెల్లు చేసి తమ పాకు. మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ బాబు నీ వాసులకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ నువ్వే వచ్చే ఫేస్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ బాబు నీ వాసులకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ నువ్వే వచ్చే ఫేస్ మైండ్ బ్లాక్. బాబు నువ్వు చూపి ఏంటి? అని ఊదమని బీపీ
మండుతుండే గుండె ఊరకంత చూపే పండు మండు మండే నువ్వు కాటి తిప్పుతుంటే చీకటి అవుతుంది కొట్టు పెట్టుకుంటే తెల్లవారుతుంది నీ కళ్ళలోన ఉంది కళ్ళు ముంత నీ వంపులోన ఉంది పాల పుంత నీ సంపులోన ఉంది లోకమంతా ఏంటి పెంచుకున్న స్పీడు నువ్వు పెంచరా నీ ముద్దు ముట్టకుండా ముద్ద ఎక్కడంట హక్కు అంటకుండా ఎంత రక్తదంట చర్చలో కడుంటే నన్ను గుచ్చనంట మల్లె పూలసంటే మత్తు రేపలంట నీ బుక్కలోన ఉంది పాల కోవా నీ సిగ్గులోన ఉంది అగ్గి లావా నీ నడుములోన ఉంది పూల నావా రేపు సాయంత్రం పురోహితుని తీసుకొని వస్తాను. మన పెళ్ళి కూడా రేపు. రేపు నువ్వు ఈ చీర కట్టుకొని ఇక్కడికి వచ్చేసేయి. విజయ్, ఇది అవును శాంతి, ఇది నా కష్టాజీతంతో కొనుక్కొచ్చిన చీర. నువ్వు వచ్చేటప్పుడు కట్టుబట్టలతో రావాలి తప్ప నీ ఆస్తి అంటూ ఏది తీసుకురాకూడదు. అలాగే విజయ్. శాంతి, ఇంతకీ మీ చెల్లికి మన పెళ్లి విషయం తెలియజేసావా? చెప్పాను, ఫోన్లో కలిసి మాట్లాడాను విజయ్. ఏమంది? దానికి రావటం వీలు పడదంట. దానికి ఎప్పుడు పాటల పిచ్చే. పాటలంటే? పోయిన జన్మ అది పెద్ద సింగర్ అయి ఉంటుంది. దానికి ఎప్పుడు పాటలు ఆటలు తప్ప ఇంకేమీ తెలియదు. అదే దాని ప్రపంచం. సర్లే, మనిషికో పిచ్చి. మరి నేను ఇక వెళ్ళిరానా? అలాగే మరి. హబ్బా విజయ్, ఈ ఒక్కరోజు ఆగితే రేపు నన్ను నేను నీకు సమర్పించుకుంటాను కదా. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే విజయ్, మరి ఇక నేను వెళ్ళొస్తాను. ఏం విజయ్, బాగున్నావా? మీరా? మీరా అంటే నీ మాటల్లో నీ చూపుల్లో వ్యంగ్యభావం కనిపిస్తుంది. కార్మిక నాయుడు కదా, ఆ మాత్రం ఉంటుంది. విజయ్, ఇంటికి వచ్చిన అతిథులతో ఇలాగైనా మాట్లాడేది? సంస్కారం ఉండాలిగా. భగవాన్, ఆ సంస్కారం లేనిది నీకు. భగవాన్ అని నన్నే పేరుతో సంబోధిస్తావా? అదే ఎక్కువ. జై, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ధర్మతేజ, మర్యాదగా ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. నువ్వు చేస్తున్న సమ్మెను ఆపు చేయించటానికి. అది చెప్పడానికి నువ్వెవడే? అయితే నేను చెప్తున్నా, మర్యాదగా సమ్మె ఆపు చేయి. నువ్వేమన్నా ఈ దేశానికి పిఎంవా లేక ఈ రాష్ట్రానికి సీఎంవా? భగవాన్నే
ఆ భగవంతున్నే భయపెట్టగల భయంకరుణ్ణి. మీ ఊరితో కలిగేవాడు కాదు విజయ్. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. విజయ్, పిచ్చి పిచ్చి వేషాలేవు, పచ్చడైపోతావు. స్టాప్ దట్ నాన్ సెన్స్. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఓకే విజయ్, నువ్వు చేస్తున్న సమ్మెని ఆపు చెయ్యి, లేదంటే నీకు ఏమి జరుగుతుందో తర్వాత చూస్తావు. మీరేమి చేయలేరు. నిన్ను సమ్మె ఎలా ఆపించాలో నాకు బాగా తెలుసు. రే విజయ్, నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు. మర్యాదగా ఆ సమ్మె ఆపు చేయించు. నీకెంత కావాలో చెప్పు, పడవేస్తా. విజయ్, విజయనైనా నాకు లక్ష్యం చూస్తారా స్కౌండ్రల్స్? మీకులాగా కన్న తల్లిని బజార్లో అమ్మతీసే నీచులు అనుకున్నారా విజయ్ అంటే? అవసరం అనుకుంటే నా కార్మికుల కోసం ఆత్మార్పణ చేసుకునే గుంట ధైర్యం ఉన్నవారా విజయ్? మీ నక్క చిత్రక ప్రారం బయలుదేరండి. రే విజయ్, పొరుగుతో తలకోకుంటున్నావు. రే ధర్మతేజ, ఈ ఎంగిలి కుర్తిని కుక్కడా మాట్లాడుతున్నావు? ధర్మతేజ ఆగు. చూడు విజయ్, ఫ్యాక్టరీ నష్టాలు నడుస్తున్న వల్ల ఫ్యాక్టరీని మూసివేస్తున్నాం, లాకౌట్ ప్రకటిస్తున్నాం, మిమ్మల్ని అందరినీ ఉద్యోగాల నుంచి తీసివేస్తున్నాం. నీకు దిక్కున్న చోట చెప్పుకో. రే భగవాన్, రే భగవాన్, అది చెప్పాల్సింది నువ్వు కాదురా, మీ ప్రొపరేటర్ శాంతి. దాని కాబోయేవాడిగా ఈ ఫ్యాక్టరీకి జాయింట్ డైరెక్టర్ గా చెబుతున్నా. పాపం చెక్కినట్టుంది. రే ధర్మతేజ, రేపు కళ్ళు తిరగబోయే సంఘటన చూస్తారు. అసలు రేపు మీరేవారు ఉంటారో లేదో చూసుకోండి. మీరు మీ తొత్తులు బుచ్చ పట్టుకొని అడుక్కుతానండి. రే విజయ్, ఈ భగవాన్ గురించి పూర్తిగా తెలియక ఈ భగవాన్తో పెట్టుకుంటున్నావు. అసలు రేపు అనేవారు మీరు ఉంటేనే కదా. చూస్తా, నీ ఎంత చూస్తా. రే కొండిరా, మీ దాదాగిరిక చల్లవు కొండి. రే, నువ్వు తలపడుతుంది నాకు పాముతో. నాకు పాము త్రోక తొక్కావు, అది కాటేసేంత వరకు నిద్రపోదు. ధర్మతేజ, వెళ్దాం. వీధి కుక్కలు మరగడమే తప్ప కరగడం చేత కాదు. కొండి. ఇంకా గడ్డలు లేకపోతే ఇదే ఇదే నీ ఆఖరి రోజు. విజయ్, నువ్వు చెప్పినట్టు కానీ నువ్వు ఇచ్చిన చేత రెడీ అయ్యి వచ్చాను.
కోయిన నా చిగురాకులలో వసంతముఖ వచ్చనలే వేసలు వచ్చనలే సుసులిక వెన్నెలలే మనసులిక కన్నులలే సూర్యుడు కన్ను గీటే శుభదల్లంలోనే అప్పుడు కలిగిన సగసులు గుర్తుడే కులుకుములు కూర్చుకుని ఎవరు వారు వచ్చుకునే హంసలు మోసుకు వచ్చిన పంపిణి తాగిన సొంపుల రేవి వేలే మధురని గుర్తుగా శుభ శకునములకు గుర్తుగా చలి చూపుల గారింపులని జల్లించకున్న ఇది బళ్ళ మాసం వలపుల వరం ప్రేమకు తీరం చెలి కమ్మలలో కవి కోయినలా చిగురాకులలో వసంతముఖ వచ్చినది వరుసలు వచ్చినది పాలు తీసుకోండి. ఉరిపాలు ఉండగా వాళ్ళెందుకు పోనీ పండైనా తింటారా? పండంటే నువ్వుండగా పండెందుకోయ్? చూడండి, మన తొలి రాత్రికి నేను మీకు ఇవ్వబోయే ఆశ్చర్యకరమైన కానుక ఏంటో తెలుసా? ఏమిటి శాంతి? ఈ ఫ్యాక్టరీ మొత్తాన్ని కార్మికుల పరం రాస్తూ లాయర్ చేత డాక్యుమెంట్స్ రెడీ చేయించానండి. మిగతా ఆస్తి సగం మా చెల్లెల పేరు మీద, మిగతా ఆస్తిని అనాథ శరణాలయానికి రాసి ఇచ్చేసేదాన్ని. మరి నీకు శాంతి? ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం చెక్ చేయండి, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో. అందులో ఏమన్నా పొరపాట్లు ఉంటే కాస్త చెప్పండి. అంతా ఓకే కదా? మీరు అనుకున్నట్టే ఆ ఫ్యాక్టరీ మొత్తాన్ని కార్మికుల పేరు మీద రాసేసాను. ఇక చాలా సంతోషమేనా అబ్బాయి గారు? ఎవరో పిలుస్తున్నారు? వస్తున్నా. చూడండి, శాంతి
ఇదిగో డాక్యుమెంట్ పట్టుకోండి, నేను ఇప్పుడే వస్తాను. చూడండి, మరి వెళ్ళడానికి వీల్లేదు. ప్రతి ఆడపిల్లకి ప్రతి ఆడదాని జీవితంలో తొలి రాత్రి చాలా ముఖ్యమైన రోజు అండి. శాంతి, ఏంటా పిచ్చి మాటలు? ఇది మనకు తొలి రాత్రి అయి ఉండొచ్చు, వాళ్ళకి ఆఖరి రాత్రి. కనీసం సాటి మనిషి అయ్యానో సహాయం చేద్దాం. ఉండు, నేను ఇప్పుడే వస్తాను. చూడండి వస్తాను. చూడండి, శోభనం ఆగిపోయిందని శోభ చెందుతున్నావా నా సువర్ణ సుందరి? బాబా ఆ, బావనే, నువ్వేమి దిగులు పడమాక, నీ శోభనం నేను జరిపిస్తానుగా. ఓ పాలు పాపం తాగే అదృష్టం వాడికి లేదు కదా, మరి నువ్వు తాగుతావా? వద్దు బాబా, ప్లీజ్ వద్దు బాబా, వద్దు బాబా. మరి శోభనం రోజున సరిసగం తాగాలంటారు కదా, మరి రా తాగు. ప్లీజ్ బాబా, వద్దు, ప్లీజ్ బాబా, వద్దు. ఓ భగవాన్, నీ మరల పిల్ల ఏం చేసిందో తెలుసా? ఈ ఆస్తి మొత్తం ఆ కార్మికుల పరం చేసింది. ఇదిగో డాక్యుమెంట్. అరే రే, బాబా ప్లీజ్. అరే రే, అంత పని చేసిందా నా మరదల పిల్ల? ఏ పిల్ల, పాపం వాళ్ళే లేనప్పుడు వాళ్ళకెందుకే ఫ్యాక్టరీ? మేము ఆ గుడిసెలు నిప్పంటించాం, దొరికిన వాడిని దొరికినట్టు నరికేయమన్నాం. అంతేకాదు, ఎందుకో తెలుసా? ఆ విజయ్ గారి మీద కోపం, వాడు మాకు వార్నింగ్ పంపిస్తాడా, అందుకే వాడికి ఈ గతి పట్టించాం. నిజులరా, మీరు అసలు మనుషులా పశువులా? ఏయ్ శాంతి, నీకు ఓ నిజం చెప్పాలని నాకు తెగ ఆరాటంగా ఉంది. చెప్పనా? చెప్పమంటావా? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని, ఈ ఆస్తికి ఏకైక వారసుని కావాలని భావించి నీ తండ్రిని యాక్సిడెంట్ లో చంపించాను. ఏంటి బాబా, నా తండ్రిని చంపించావా? అంతేకాదు, కార్మికులకు వాళ్ళ జీతాలు కూడా మేమే లాక్కున్నాం. మీ పాపం పండే రోజు త్వరలోనే వస్తుంది. చూడు శాంతి, నా జీవితంలో నాకు అశాంతి సృష్టించి నాకు అందవలసిన అన్నాన్ని, ఆస్తిని పొందకుండా ఉండటానికి నేనేమన్నా దత్తమ్మని కానే, భగవాన్ని, ఆ భగవంతుడినైనా భయపెట్టగల భయంకరుణ్ణి. ఏయ్ ధర్మతేజ, ఆ ఆస్తి ఎటు ఆ విజయకాడికి చెందకూడదు. చించే డాక్యుమెంట్స్ ని. మరి నువ్వెటు కన్నీగా చావడం నాకు ఇష్టం లేదు. నీతో శోభనం జరిపి మరీ నేను చంపుతాను. వద్దు బాబా, నీకు రెండు చేతులు ఎత్తి మొక్కుతాను. నన్నే నీతి మళ్ళ కుక్క, కనీసం సొంత అక్క కూతురన్న కనికరం కూడా లేకుండా ఇంత నీచానికి దిగదాడుతున్నావే, నీకు అసలు సిగ్గు లేదు? సిగ్గు దేనికే? కావాల్సింది మగతనం. కానీ ఈ మల్లెలు విరబోసిన ఈ సాయంకాలం వేళ నీ వెచ్చని కవికిల్లో నేను నలిగిపోవాలని నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నానే. రా.
ఒంటరిగా ఉన్న ఆడదాన్ని బలాత్కారం చేయడం పెద్ద మగతనం అనుకుంటున్నావా? ఈ రోజు మీది కనుక ఇలా విర్రవీగుతున్నారు. ఖచ్చితంగా ప్రతి ఆడదానికి ఒక రోజు వచ్చింది. ఆ రోజు మీలాంటి పాపాత్ములకు పుట్టకథ లేకుండా పోతారా? ఏయ్, ఏంటి కారు కూతలకు వస్తున్నావు? భగవాన్. కంఠం కోసేస్తా. భగవాన్ ఏయ్ శాంతి, నాకు నచ్చిన ఆడది నా మంచం ఎక్కాలి. నాకు నచ్చని మగవాడు ఎవడైనా సరే పాడు ఎక్కాలి. అదే అదే ఈ భగవాన్ స్పెషాలిటీ. ప్లీజ్ బాబా, నీకు 2 చేతులెత్తి మొక్కుతాను. దయచేసి నన్ను పాడు చేయకు బాబా. నా జీవితంతో ఆడుకోకు. భగవాన్ అన్ని విషయాలు కలిసే చేసాం, మరి ఇది కూడా. ధర్మతేజ, నువ్వు నేను ఒక్కటే, మన మధ్య వ్యత్యాసాలు లేవు. అయినా ఒక్క ఆడదాన్ని 5 పాండవులు అనుభవించగలేంది మనకేంటి? కమాన్ కమాన్ అని ఎంజాయ్. శాంతి 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 ఏం జరిగింది? విజయ్, ఏమైంది శాంతి? ఏమండి? ఏమైంది? ఏమండి, కార్మికులు ఎలా ఉన్నారు? అంతా అయిపోయింది శాంతి. ఊరు వల్లకాడైపోయింది శాంతి. ఊరు వల్లకాడైపోయింది. అది సరే, నువ్వేంటి శాంతి ఇలా? నేను నేను అపవిత్రమయ్యానండి. అమ్మా, శాంతి అసలేం జరిగింది? శాంతి ముందు ఆసుపత్రికి వెళ్దాం పద. వద్దండి, వద్దు. నేను ఎక్కువసేపు బతకను. ఏమండి? శాంతి వద్దు శాంతి వద్దు. అంత మాట నువ్వు అనొద్దు శాంతి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను శాంతి. పెరికి మాటలు మాట్లాడకండి శాంతి. అవునండి, మీరు బతకాలి. బతికి నా ఆఖరి కోరిక తీర్చాలి. అలాని నాకు మాట ఇవ్వండి. చెప్పు శాంతి చెప్పు. దీని అంతటికి కారణమైన ఆ భగవాన్ని చంపుతానని నాకు మాట ఇవ్వండి. శాంతి ఏమండి, ఏమండి, నాకు మాట ఇవ్వండి. పన్నట్టు నా జీవితాన్ని నాశనం చేసిన వాడితో ధర్మతేజాన్ని కూడా మీ చేతులతో మీరే చంపుతానని మాట ఇవ్వండి. అలాగే శాంతి, నీ కోరిక నేను తీరుస్తాను. ఏమండి, నన్ను చంపినందుకు, మా నాన్న చంపినందుకు నాకు బాధ లేదండి. కానీ నీ వాళ్ళను, కార్మికులను చంపి వాళ్ళకి నిలువ నీడ లేకుండా చేశారు. వాళ్ళని వదలొద్దండి. శాంతి, హరిహరులే ఎదురొచ్చినా నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను శాంతి. నేను పోయిన తర్వాత నన్ను సుమగలిగానే చేయండి. అలాగే శాంతి, అలాగే శాంతి. ఒక్కసారి నన్ను ఎత్తుకోండి. శాంతి శాంతి శాంతి. శాంతి, నీకు ఇచ్చిన మాట నెరవేరుస్తాను. ఈ యజ్ఞంలో
నా ప్రాణాలు పోయినా నేను లెక్క చేయను. దీనికోసం మరో కురుక్షేత్రం చేస్తాను. అంతకన్నా శుద్ధితో నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను శాంతి. మిస్టర్ విజయ్, యువర్ అండర్ అరెస్ట్. సార్, దేనికి సార్? శాంతిని హత్య చేసినందుకు. నా శాంతిని నేను చంపటమా? అవే మాకు తెలియదు. మరేం తెలుసు ఇన్స్పెక్టర్ నీకు? ఆమెని ఆస్తి కోసమే ప్రేమించావని, ఆ ఆస్తి తీసుకురాపోయే వరకు కోపంతో చంపావని ఆమె బావ భగవాన్ ఇచ్చిన రిపోర్ట్. భగవాన్? అసలు ఇదంతా చేసింది ఆ భగవాన్. మిస్టర్ విజయ్, వాడే చంపాడు లేక నువ్వే చంపావు కోర్టులో తేలుతుంది. పదా. నో సార్, నా శాంతిని నేను ఎలా చంపుకోగలను సార్? నా భార్య నేను ఎలా పొట్టన పెట్టుకోగలను సార్? భార్య కాబట్టే ఎవరికి అనుమానం రాదని చంపుంటావు. ఇన్స్పెక్టర్, రంకెల వేగు. డోంట్ టాక్. నువ్వేమైనా చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పుకో. సార్, నేను చేయన్నారని నా మీద మోపాలని చూస్తున్నారు. ఈ హత్య చేసింది ఆ భగవాన్. ఇంకా నయం, ఆ భగవంతుడు అనలేదు. ఇన్స్పెక్టర్, రంకెలు వేగు. మర్యాదగా అవుతాడు. డబ్బుల కోసం కక్కుర్తిపడే మీలాంటి పోలీస్ ఆఫీసర్ ఉన్నంత వరకు ఇలా నేరాలు జరుగుతూనే ఉంటాయి. రాస్కెల్, డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ని అంత మాట అంటావా? రేప్ సంస్కారం తెలియని పశువా, నువ్వు నిరపరాధిని అపరాధి చేసిన నువ్వు ఈ పోలీసు ఉద్యోగం ఎందుకురా? కిరాయి ఉద్యోగం చేయక. విజయ్, నీ నరాలు పీకి నిన్ను స్టేషన్ లో పడేసి నిజమే ఎలా బయటకు రాదో చూస్తా. నా ఒంట్లో నుంచి నెత్తురు వస్తుందే తప్ప నా నోటి నుంచి అబద్ధం రాదు. మిస్టర్ విజయ్, ఇప్పటికీ నువ్వు ఖైదీవే. నా శాంతికి ఇచ్చిన మాట కోసం నేను నిలబెడతా. 2 హత్యలు చేసి అప్పుడు చెబుతా నీకు. ఇంకా ఎన్ని హత్యలు చేస్తావు? పదా స్టేషన్ కి. చండికా ప్రసన్న, చాముండికా ప్రసన్న, రక్తానంతత్రయాత్రి ప్రసన్న, శక్తి ప్రదాయిని ప్రసన్న, భయంకరైక దాటోస చిద్రూపిణి యక్షిణి ప్రసన్న, ఏ కాళి, మహంకాళి, శంకరి, శివశంకరి, అభయంకరి, శుభంకరి, కరాల కపాల పాణి, శ్రీరామరాజీ జనతల కోసం సుధాకర వరాంశ సముత్పన్న భౌతల కత్రి పరిపాలిత భారత
మండలాది మగుట తటగడిత మనుషులు నిరంతర నీ రాజ్యత విడిచి పాత బలక్కారు ఇక నుండి ఈ కిల్లర్ ఏర్పని ఎదిరించగల శక్తి సామర్థ్యం ఈ సకల చరాచర జగత్తులో ఎవ్వరికీ లేదు. ఈ ప్రపంచంలోని సకల సంపదలన్నిటినీ నేనే కొల్లగొట్టి అందిన అందాల బొమ్మలందరినీ దన్నమానందం పొందునట్లు నా బిగి కౌగిలిలో బిగించి బిగించి మరుమల్లెల మాదిరి నలిపినట్లు నలిపి స్వర్గ సుఖాలన్నింటినీ నేనే కొల్లగొట్టదా. దోచుకోండి, కొల్లగొట్టండి, అడ్డం వచ్చిన వాడిని తెగ నరకండి. అలాగే ఇళ్లలో ఉన్న ధనాన్ని ధాన్యాన్ని తీసుకువచ్చి మన లారీల్లోకి ఎక్కించండి. అలాగే దొరా. ఎవరి పేరు చెబితే ఇటు ప్రజలు అటు ప్రభుత్వం భయంతో గసగసలాడతారు. ఎవరి పేరు చెబితే ప్రభుత్వ యంత్రాంగమే వెర్రిగా చిందులు తొక్కుతుందో, ఎవరి పేరు చెబితే సప్త సముద్రాలే ఉప్పెనలా ఎగసి పడతాయో, ఎవరి పేరు చెబితే కన్న పిల్లలు కాలు బయట పెట్టారు. అరివేల భయంకరుడు, అసమాన శౌర్య పరాక్రమవంతుడు, అంతు చిక్కని మహామంత్ర తంత్ర మేధావి కిల్లర్ కిల్లర్ వీరప్పన్. అలాంటి నన్ను పట్టుకుంటానని ప్రభుత్వం ప్రకటన ఇస్తుందా? చూస్తా. అలా ప్రకటన ఇచ్చి నాలో నిద్రపోతున్న బెబ్బులని నిద్ర లేపి ఈ మారణకాండకు బాధ్యులయ్యారు. చూస్తా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అది చూస్తా. ఇదిగో డబ్బు. శబాష్ జానీ, నమ్మిన బంటంటే నీలా ఉండాలి. అదిగో అటుగా ఎవడో పరిగెడుతున్నాడు, వాణ్ణి నరికే. అలాగే దూరా.
ఇదిగో ధరా ఆ బంగాలో ఉన్నా నటరా. శబాష్ కాళీ శబాష్. ఈ వీరప్ప అంటే విరుచుకుపడే పెనుకెరటం. ఎవరైనా ఎదురైతే ఇలాగిలా కొట్టుకు తెస్తాడు. కాళీ ధరా మీలాంటి మిత్రులు అంటే నాకు అమితమైన ప్రేమ. జానే వీటన్నింటినీ మన లారీలోకి ఎక్కించి రహస్య మార్గాన మన స్థావరానికి చేర్చండి. మన గుర్రాల్ని అదిగో ఆ కనిపిస్తున్న లక్ష్మీపురానికి చేర్చండి. అలాగే దొరా. రే జానే ఏమిరా ఒక్క సుందరాంగైనా కనిపించటం లేదు. ఎక్కడ దొరా? మనం వచ్చేసరికి ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఇళ్లలో నప్పుకున్నారు దొరా. జానే దోపిడీలే కాదు మర్డర్లు మానభంగాలు చెయ్యాలి. అప్పుడు నిశా కమ్ముతుంది. ఏ జోలికెళ్తే ఇలా జరుగుతుంది అని ఈ ప్రభుత్వానికి తెలియాలి. పట్టుకురండిరా ఓ అందాల సుందరాంగిని. అలాగే దొరా. వా సుందరి వా. నిన్ను చూస్తుంటే నాలో నరాలు జువ్వుమంటున్నాయి. ఏది ఒక్కసారి ఆడు. ఏంటి అలా నుంచున్నావు? నీకు సామూహిక మానభంగ కార్యక్రమం జరగకముందే నర్తించు. Thank you.
కలిపి చెయ్యనా వాహ్! ఏమి నీ మధుర మనోహర నాట్య కళా చాతుర్యం! గొంతు చొప్పుల వయ్యారంతో పులిప్పిన మయూరమైన నీ ఆట పాట అమోఘం. కానీ దీన్ని మన ఆస్థాన నర్తకిగా తీసుకురండి. అలాగే దొరా. ఈ వీరప్పని చూసి ఈ ప్రజలు భయంతో గజగజ వణికి వణికి చావాలి. ప్రపంచంలో ఈ వీరప్పని కథను చరిత్రగా చెప్పుకోవాలి. అవును దొరా, ఈ వీరపనికి కంటే ఎవరైనా పరుగులు పెట్టాల్సిందే. దొరా, మాటి మాటికి ఈ ప్రభుత్వం మన మీదకు బ్లాక్ కమాండో పోస్టులు పంపుతుంది. ఇదే ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ కావాలి. మానవుడే దానవుడైతే ఎలా ఉంటుందో మరోసారి నిరూపిస్తా. ఎలా దొరా? జానీ, ఒకప్పుడు సాధారణ జీవితం గడుపుతున్న మా కుటుంబాన్ని చెల్లాచెదురు చేసింది ఈ సమాజం. ఎలా దొరా? మా నాన్న చిన్న రైతు. ఓ రోజు పొలం దున్నుతుండగా నాగలికి తగిలి ఓ పెట్ట బయటపడింది. ఆ పెట్ట తెరిచి చూడగా బంగారు నాణ్యాలు కనిపించాయి. నిజాయితీ పరుడైన నా తండ్రి వాటిని పోలీసులకు అప్పగించాడు. వారిని ఏం చేశారు దొరా? అదే మా నాన్న చేసిన తప్పు. ఈ సమాజం మా నాన్న దారి దోపిడీలు చేసి సంపాదించి మభ్య పెట్టడం కోసం అందులో కొంత పోలీసులకు ఇచ్చాడని ఈ ప్రజలను తప్పుదారి పట్టించారు. దొరికిన సొమ్ముడు వాళ్ళకి ఎందుకు వాళ్ళు దొరా? దొంగ అని నా తండ్రిని నిందించి నిలదీసింది ఈ సమాజం. ఏం చేయలేని పోలీసులు నా తండ్రిని అరెస్టు చేసి కప్పులో వేసి చిత్రహింసలు చేశారు. అవమానాన్ని భరించలేక నా తండ్రి ఉరేసుకు చనిపోయాడు. పెళ్లిగాని నా చెల్లెలకు పెళ్లి సంబంధాలు రాక దొంగ కూతురు అని నిందలేస్తే కొండపై నుంచి దూకి చనిపోయింది.
ఆ సంఘటన చూసి నాలో ప్రతీకారం బుసలు కొట్టాయి. చేయకుండా నా తండ్రి దొంగయ్యాడు. అందుకే దొరతనంగా దొంగతనం చేయటం మొదలెట్టాను. సమాజానికి కొరతరాని పయ్యగా తయారయ్యాయి. గ్యాంగులు తయారు చేశాను. ఈ దేశంలో ఎవ్వడికి లేని సర్వ సంపదలన్నింటినీ నేనే కొల్లగొట్టాలి. ఎవ్వడికి రాని పేరు ప్రఖ్యాతులు నేను సంపాదించాలి. దొరా ఈ కార్యక్రమంలో మేము పాలు పంచుకుంటాం. అలాగే దొరా, మా వంతు మేము కూడా కృషి చేస్తాము. అందుకే మిమ్మల్ని నా అంతరంగ మిత్రులుగా నియమించుకున్నాను. మరచాను. మన ప్రియమిత్రుడు భగవాన్ నుంచి కబురు వచ్చిందా? వచ్చింది దొరా. ఏమని? అన్నయ్యదో ఇబ్బందుల్లో ఉన్నాడంట, వచ్చే వారం మిమ్మల్ని కలుస్తారని చెప్పమన్నాడు. భగవాన్ ఇబ్బందుల్లో ఉన్నాడా? అవునే దొరా. ఒకసారి భగవాన్ మనల్ని కలవమని చెప్పండి. అలాగే దొరా. అలాగే లోయలో ఉన్న సంగ్రామ్ సింగ్కి కబురు పంపండి. ఏమని దొరా? వాడి మనిషికుడు మన ఏరియాలో అడుగు పెట్టి మన విషయంలో తల దూర్చాడని, వాడి తల తీస్తాడని చెప్పండి. అలాగే దొరా. అలాగే దొరా. ఈ వీరప్పనంటే ఈ అడవిలో ప్రతి చెట్టుకు పుట్టకు హడలు పుట్టాలి. ఈ అడవిలోని మృగరాజులు సైతం నా ముందు గులామై సలాములు కొట్టాలి. ఇదే ఇదే ఈ కిల్లర్ వీరప్పన్ ఛాలెంజ్. Yo!